పోలీసులకు బర్త్డే మ్యారేజ్ డేకి సెలవు. వారాంతరాలు లేకుండా పనిచేస్తున్న పోలీసుల పుట్టినరోజు మరియు పెళ్లి రోజులకు ఏపీ ప్రభుత్వం సెలవును ప్రకటించింది. ఈ మేరకు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మంగళవారం సర్క్యులర్ జారీ చేశారు. కానిస్టేబుల్ స్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకు అందరికీ కూడా ఈ సెలవులు వర్తిస్తాయని, వీటిని ప్రత్యేక సెలవులుగా పరిగణించాలని చెప్పి పేర్కొన్నారు. సిబ్బంది తమ పుట్టినరోజు లేదా వివాహ వార్షికోత్సవానికి ముందే సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్కి పై అధికారులకు సమాచారం అందించి సెలవును పొందాలని సూచించారు. ఒకవేళ అత్యవసర విధుల్లో ఉండి ఆ సెలవు తీసుకోనకపోతే దానిని తర్వాతి రోజుకు వాడుకునే వెసులుబాటు కల్పించినట్లు పేర్కొన్నారు. ఈ సెలవులు పోలీసుల పనితీరును మెరుగుపరచడమే కాకుండా వారిలో నూతనోత్సాహాన్ని నింపుతాయని ఆ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. దీనిపైన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసుల వర్గాల్లో హర్షం వ్యక్తమవుతుంది. సో ఏపీ ప్రభుత్వము చాలా మంచి ఆలోచన చేసింది. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంటు నిరంతరం వాళ్ళు టైమింగ్స్తో సంబంధం లేకుండా వాళ్ళు శ్రమిస్తూ ఉంటారు. సో డ్యూటీతోటి వాళ్ళు ఇంట్లో కూడా ఎక్కువ ఫ్యామిలీతో స్పెండ్ చేయలేకపోతూ ఉంటారు. అటువంటి వారికి బర్త్డే మరియు మ్యారేజ్ డేకి కుటుంబంతో స్పెండ్ చేసే విధంగా చాలా మంచి ఆలోచన చేసి వాళ్ళు ఈ సెలవులు ప్రకటించారు. ఇది ప్రత్యేక సెలవులుగా ప్రకటించాలని చెప్పి సర్క్యులర్ కూడా జారీ చేశారు. అదేవిధంగా మన తెలంగాణలో కూడా పోలీసులు నిరంతరం వాళ్ళు డ్యూటీ చేస్తూ ఉన్నారు. వాళ్ళకు కూడా ఇంతకుముందు వీక్ ఆఫ్ ఇస్తామని చెప్పి డీజీపీ గారు ఉన్నప్పుడు వీక్ ఆఫ్ ఇస్తామని చెప్పారు. కానీ ఆ వీక్ ఆఫ్లు కూడా సాధ్యం కాలేదు. ఎందుకంటే ఎక్కువగా కూడా ఈ వీక్ ఆఫ్లలోనే పొలిటికల్ లీడర్స్ మీటింగ్స్ అట్లాంటి ప్రోగ్రామ్స్ పెట్టుకోవడం వల్ల పోలీసులకు ఎక్కువగా డ్యూటీ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ఆలోచన కూడా లేకుండా పోయింది. కానీ ఇప్పుడు ఏపీ ప్రభుత్వం చేసిన ఆలోచనను మన తెలంగాణ ప్రభుత్వం కూడా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే నిరంతరం వీళ్ళు ఫ్యామిలీతో సంబంధం లేకుండా ఈ పొద్దు రేపు అసలు పోలీస్ డ్యూటీ అంటేనే రేపు సంబంధం ఇవ్వాలంటే కూడా ఆలోచించాల్సిన పరిస్థితులు వచ్చింది. ఎందుకంటే ఈ డ్యూటీకి ఎప్పుడు వెళ్తారో తెలియదు, ఎప్పుడు వస్తారో తెలియదు. సో ఆ విధంగా అయిపోయింది డిపార్ట్మెంట్లో అందరి పరిస్థితి. ఎందుకంటే నా ఫ్రెండ్స్ కూడా చాలామంది ఉంటారు డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళని నేను రియల్గా చూసినా కాబట్టి చెప్తా ఉన్నాను. కాబట్టి ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయము మ్యారేజ్ డే మరియు బర్త్డేలు అందరికీ ఒకటేసారి ఉండవు. కాబట్టి సో అటువంటి వారికి ఈ మ్యారేజ్ డే బర్త్డేలకు ఇస్తే వాళ్ళు ఫ్యామిలీతో కొంచెం టైం స్పెండ్ చేసే అవకాశం ఉంటుంది. సో వాళ్ళకు కూడా కొంచెం రిలీఫ్ ఉంటుంది, ఫ్యామిలీ కూడా వాళ్ళతో స్పెండ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఏపీ ప్రభుత్వం ఆలోచించిన తీరును మన తెలంగాణ ప్రభుత్వం కూడా ఒకసారి ఆలోచించి మన తెలంగాణకు సంబంధించిన పోలీస్ డిపార్ట్మెంట్ అందరికి కూడా ఈ బర్త్డేలకు మ్యారేజ్ డేలకు ప్రత్యేక సెలవులు ప్రకటించాలని చెప్పి మా ఆర్కే మీడియా నుంచి కోరుతా ఉన్నాం.